వెల్కమ్ టు ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఎన్నికలు ముగిసిన తర్వాత జరిగినటువంటి దాడులు వీటన్నిటి మీద మీ అభిప్రాయం ఏంటి? నేను అనుకోవడం అయితే ఇది ఖచ్చితంగా ఎన్నికల సంఘం మీద కుట్ర అని నేను అనుకుంటున్నాను. అంటే ప్రతిపక్షాల మీద చేసినటువంటి దాడులు ఇవన్నీ కూడా వాళ్ళ మీద కక్షతోట ఇంకో దాంతో చేసింది కాదు, కేవలం ఎన్నికల సంఘం మీద కక్షతోటి చేసినటువంటి ఒక కుట్ర అనేది మాత్రం ఇక్కడ స్పష్టంగా చెప్పొచ్చు. ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుంది ఏంటి అంటే, ఇప్పటివరకు జరిగినటువంటి దాడులు చూడండి, ఏ ఏరియాల్లో జరిగాయి ఏంటి అనేది. అదేంటి పవన్ అలా అంటావు? ఏ ఏరియాలో జరగడం ఏంటి? హింసాత్మకమైనటువంటి ఏరియాలు కొన్ని ఉంటాయి, ఆ పోలింగ్ రోజు కానీ లేదంటే కౌంటింగ్ రోజు కానీ అక్కడే దాడులు జరిగే అవకాశం ఉంటుందని ఎన్నికల సంఘం చెప్పింది కదా అని మీరు అనొచ్చు. కరెక్ట్, ఎన్నికల సంఘం చెప్పింది హింసాత్మకంగా ఉన్నటువంటి పోలింగ్ ఏరియాలను గుర్తించాము, అక్కడ భద్రత పెంచాము, ఇదంతా కూడా. అలాగే వైఎస్ఆర్సీపీ నేతలు కూడా పోలీసులు అమ్ముడుపోయారు, పోలీసులు మా మాట వినట్లేదు, పోలీసులు అందరూ కూడా గంప కొత్తగా వెళ్ళిపోయారు, మమ్మల్ని పట్టించుకోవట్లేదు అంటే ఏడుపు రాగానే వాళ్ళు అందుకున్నారు, పోలీసుల మీద నిందేశారంటే ఇదేం కొత్త కాదు వాళ్ళకి. జగన్మోహన్ రెడ్డి ఏదైతే మాటలు మాట్లాడతారో వైసీపీ వాళ్ళు దాన్ని బట్టి పట్టి మళ్ళీ దాన్ని రిపీటెన్స్ చేసుకుంటారని తెలిసింది. అలాగే ఇక్కడ కూడా జరిగింది. సో ఇక్కడ వాళ్ళకి సపోర్ట్ చేసినటువంటి అధికారులు కూడా కొంతమంది ఉన్నారు, ఇప్పటివరకు వాళ్ళ సేవలో తరించినటువంటి ఐపీఎస్లు కూడా ఉన్నారు. అఫ్ కోర్స్ వాళ్ళకి పేరు మార్చామనుకోండి, భజన పరులు ఎవరైతే ఉన్నారో జగన్ భజన బ్యాచ్ అని, ఐపీఎస్ కాదు జేబీబీ అధికారులు అని చెప్పాను కదా గతంలో. సో అలాంటి వాళ్ళందరి మీద కూడా ఎన్నికల సంఘం వేటు అనేది వేసింది. సో ఇక్కడ కొంతమంది అధికారులను, ఐఏఎస్లు కానీ ఐపీఎస్ కానీ బదిలీ ఎక్కడైతే చేశారో అక్కడ మాత్రమే దాడులు జరగడం అనేది అది యాదృచ్ఛికమా లేదంటే ప్రీ ప్లాన్డా? నాకైతే ఇది ఖచ్చితంగా ప్రీ ప్లాన్డ్. ఎందుకంటే ఎన్నికల కమిషన్ సజావుగా పని చేయలేదు, ఎన్నికల కమిషన్ కూడా అమ్ముడుపోయింది, ఎన్నికల కమిషన్ అకృత్యాలకు పాల్పడింది అనేటువంటి ఒక ముద్ర వేసి, ఇదిగో మన ఎన్నికల కమిషన్ కాదు ఇది, మనమేమో ఇక్కడ సంక్షేమం అని మన ఇంట్లో వాళ్ళగా చెప్పుకుంటూ నా అక్క, నా అమ్మ, నా చెల్లి, నా తల్లి, నా అవ్వ, నా తాత, నా తమ్ముడు ఇలా వెళ్ళి అందరితో ఓట్లు వేయించుకొస్తే ఎన్నికల కమిషన్ మాత్రం అక్కడ వాళ్ళని వేయనివ్వకుండా ఇలాంటి కుట్రలు చేసింది, అధికారులను బదిలీ చేసి వాళ్ళు అక్కడ స్ట్రిక్ట్ గా ఉన్నారు, ఎటువంటి కార్యకలాపాలను చేయనివ్వలేదు అని ఒక ముద్ర వాళ్ళ మీద వేసేయడానికే ఈ కుట్ర జరిగింది అనేది సిట్ అధికారులు తేల్చి చెప్పారు. సిట్ రిపోర్ట్ అనేది ఖచ్చితంగా ఉంది. ఎందుకు జరిగింది, ఎలా జరిగింది, ఎవరు ప్రొవోకేట్ చేశారు, ఎవరు ఇనిషియేట్ చేశారు, ఎవరు ఇగ్నైట్ చేశారు ఈ దాడులన్నీ కూడా, ఎందుకు ఇదంతా చేయాల్సి వచ్చింది దాంట్లో ఎన్నికల కమిషన్ సిఇఓ ముఖేష్ కుమార్ మీనాకి చెప్తే ఆయన విస్తుపోయాడు అనేది ఒక అంతర్గత సమాచారం. ఏం జరుగుతుందండి అని చెప్పి సిట్ అధికారులను అడగడం, ఏం జరుగుతుందండి అసలు ఎన్నికల కమిషన్ ఇంతకు అలా చేస్తుంది? అయినా ఎన్నికల కమిషన్ మీద ఇంత కుట్ర చేయడానికి ఏంటి అంటే, ఎన్నికల కమిషన్ ఈ బదిలీలు చేపట్టకుండా ఉంటే ఈ దాడులు జరిగేవి కాదు అని చెప్పడం కోసమే. మీరు మమ్మల్ని అడ్డుకున్నారు, మమ్మల్ని అడ్డుకున్న వాళ్ళని మేము ఎవరిని వదలం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు కదా, ఆయన అప్పట్లో ఎవరో ఏదో అంటే ఒక మాట, నా అభిమానులకి బీపీ వస్తుంది నీ, అలాగా మరి వాళ్ళకి గంపగొత్తగా అన్యాయంగా దౌర్జన్యంగా పడిపోవాల్సిన కాదు, వాళ్ళు వేయించుకోవాల్సినటువంటి ఓట్లన్నీ కూడా పోలరైజ్ అయిపోయి ప్రతిపక్షాల సైడ్ వెళ్ళిపోయాయి వాళ్ళకి పడకుండా. మరి అది కుట్రే కదా, ఎన్నికల సంఘం చేసిన కుట్రే కదా. అలాగే దాడులు జరిగిన చోట మేము దాడులు చేస్తాం, అయితే ఏం పీకుతారా మీరు అనేటువంటి భాష వాళ్ళు మాట్లాడతారు. మరి దాన్ని అడ్డుకోవడం అంటే ఎన్నికల సంఘం చేసిన కుట్రే కదా. సో అందుకని చెప్పి కుట్రకి ప్రతి కుట్ర చేసి ఎక్కడైతే ఎన్నికల సంఘం అధికారులని బదిలీలు చేసి కొత్తగా నియమించిందో అక్కడ మాత్రమే ఈ ప్రధానమైనటువంటి దాడులు ఇవన్నీ తీస్తే కుట్ర చేసినట్టుగానే అర్థమవుతుంది. సో సిట్ అధికారులు కూడా ఈ కోణంలో ఆలోచించారు, అవును ఇది ఎందుకు ఇలా అనుకోకూడదు అని చెప్పి దానికి తగ్గట్టుగా సాక్ష్యాధారాలు సేకరించేటువంటి పనిలో కూడా వాళ్ళు ఉన్నారు. అలాగే వైసీపీ నేతలు వాళ్ళకి ఇంకా వంత పాడుతున్నటువంటి అధికారులను అడ్డం పెట్టుకుని ఎలాగైనా సరే సిట్ని దారి మళ్లించాలి, పక్కదో పట్టించాలి అనేటువంటి కార్యకలాపాలు ఉంటే, కొత్తగా అపాయింట్ అయినటువంటి వాళ్ళు, ఈ స్థానచలనం పొందిన వాళ్ళ ప్లేస్ లో వచ్చినటువంటి వాళ్ళు, ఎన్నికల కమిషన్ నియమించిన అధికారులు మాత్రం సిట్ వాళ్ళకి 100% సహకరిస్తూ, అయ్యా దయచేసి మీరు ఇక్కడ ఈ ఏరియా చూడండి, ఇక్కడ ఇలా జరిగింది, ఇది జరిగిందని మొత్తం రిపోర్ట్స్ అన్ని కూడా వాళ్ళ చేతికి స్పష్టంగా ఆధారాలతో సహితం ఇవ్వడం అనేది జరిగింది. అలాగే సిట్ అధికారులు కూడా ముఖ్యంగా చంద్రగిరి, పల్నాడు ఈ రెండు ఏరియాల్లో జరిగినటువంటి దాడుల్ని చాలా పర్సనల్ గా తీసుకున్నారు. ముఖ్యంగా చంద్రగిరి, ఏదో జగన్మోహన్ రెడ్డి మీద మరి ఇంత గులకరాయి తగిలింది అని చెప్పి ఏకంగా పెయిడ్ ఆర్టిస్టులు పెట్టుకొని మరి రన్ చేసినటువంటివి ఇవన్నీ చూసాం. ఆ గులకరాయికి ఇదైపోతే దేవుడి స్క్రిప్ట్ వేరే ఉంది అని అంటే, ఏకంగా ఒక పెద్ద సుత్తితోటి చంద్రగిరి ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి పులివర్తి నాని గారి గన్మెన్ ని
ఇక్కడ కొడితే ఇది మొత్తం ఈ ఏరియా అంతా ఇక్కడ కమిలిపోయి ఇదంతా రక్తం కారుతూ ఉంటే అయినా సరే ఎటువంటి తప్పు అక్కడ జరగకూడదు, ఎలాగైనా వీళ్ళని అడ్డుకుని తీరాలని చెప్పి గన్ తీసి కాల్పులు జరిపారు గాలిలోకి. నిజంగా పర్సనల్ గా ఆయన ఒక పాయింట్ ని తీసుకుని ఉంటే, ఎవడరా నన్ను ఇలా కొట్టింది, ఎవడరా ఇది చేసింది అని చెప్పి ఒక నిమిషం తేరుకుని ఫైర్ డైరెక్ట్ గా ఓపెన్ చేసి ఉంటే ఏమయ్యేది? ఆ గన్ అలా ఎయిర్ లో పేల్చేసరికే అక్కడ వదిలేసి వెళ్ళిపోయారు ఆ సుత్తులు గాని రాడ్లు గాని. ఎవడండి వీళ్ళకి అమ్మేది? అసలు సుత్తులు రాడ్లు వేసి తిరుగుతుంటే నాకు నిజంగానే ఇక్కడ పోలీసులను అడగాలనుంది, ఏంటి అసాంఘిక కార్యకలాపాలు చేసే వాళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారు వీళ్ళని అని చెప్పి అడగాలనుంది. అఫ్ కోర్స్ వాళ్ళు ఏం చెప్తారు, వాళ్ళ మీద కూడా దాడులు ఇలాగే జరుగుతుంటాయి. సో చివరాఖరికి వచ్చేసి ఏం చెప్తున్నారా అంటే, ఎన్నికల సంఘం వాళ్ళు బదిలీ చేసినటువంటి అధికారులు చాలా స్ట్రిక్ట్ గా ఉన్నారు, అలా చేశారు కాబట్టి మాకు ఇక్కడ గొడవలు చేయడానికి లేదంటే దొమ్మిలు చేయడానికి మాకు వల్ల కావట్లేదు, అందుకే మేము ఎలాగైనా సరే బలవంతంగా గొడవలైనా చేసి ఎన్నికల కమిషన్ ఇక్కడ భ్రష్టు పట్టించాలి ఖచ్చితంగా. దీని వెనకాల ఉన్నటువంటి సూత్రధారులు, పాత్రధారులు మొత్తం అందరూ కూడా త్వరలోనే బయటకు వస్తారు. సో ఎన్నికల కమిషన్ మీద కుట్రతోటే ఈ దాడులు అనేవి జరిగాయి అనేది ప్రాథమికంగా, ఇదేమీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆరోపిస్తుందో ఇంకోటి ఆరోపిస్తుందో కాదు, సిట్ అధికారులు తేల్చినటువంటి విషయాల్లో ఒకటి. సో ఎన్నికల సంఘం మరి ఏం చేస్తుంది, ఎన్నికల అధికారుల మీదకే దాడి ఇలా జరుగుతూ ఉంటే మరి ఏం చేస్తుంది, ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటుంది అనేది వేచి చూడాల్సిందే. సో దీని మీద మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి.